హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెచ్సియులో జరుగుతున్న ఆందోళన గురించి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ శాఖ నరికివేత గొడవ చాలా తీవ్రతరమైంది. హైదరాబాద్ ఏప్రిల్ 2, 2025న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 400 ఎకరాల అటవీ భూమిని నరికివేయాలనే వివాదం విద్యార్థులు, పర్యావరణవాదులు, ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం మరోవైపు ఉంది. బుల్డోజర్లు రావడంతో నిరసనలు ఊపందుకున్నాయి. ఈ అడవి భూమి భవిష్యత్తు ఏంటన్నది అనేది ఏప్రిల్ 7న కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే కంచా, గచ్చిబౌలి దగ్గర ఈ 400 acres ఉందన్నమాట. సో ఈ భూమి పశ్చిమ హైదరాబాద్కి ఊపిరితిత్తు లాంటిదని, ఇక్కడ 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, జింకలు, పాములు, ఇలాంటి జంతువులు చాలా ఉన్నాయి. దీన్ని ఐటీ పార్క్ కోసం నరికేస్తే పర్యావరణం దెబ్బతింటదని, భూగర్భ జలాలు ఇంకిపోతాయని, అవి ఇంకిపోవడం వల్ల వేడి వాతావరణం పెరిగిపోతుందని ఒక పక్కన విద్యార్థులు, ఇంకో పక్కన యాక్టివిస్టులు అంటున్నారు. ఇది అభివృద్ధి కాదు, నాశనం అని నటి డయా మిర్జా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఈ భూమి హెచ్సియుది కాదు, అటవీ భూమి కాదు అని చెప్తుంది. 2022లో హైకోర్టులో, 2024లో సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా 1975లో 2354 ఎకరాలు హెచ్సియుకి ఇచ్చిందన్నమాట. దానిలో ఈ 400 ఎకరాలు లేవు అని యూనివర్సిటీకి ప్రభుత్వం బదిలిచ్చింది. కానీ తెలంగాణ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ భూమిని వేలం వేసి పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తుంది. ఇది అడవి కాదు, యూనివర్సిటీ ఆస్తి కాదు అని ప్రభుత్వం మళ్ళీ అంటుంది. కానీ మార్చి 30, 31 మధ్యరాత్రి బుల్డోజర్స్ వచ్చి అడవిని మొత్తం నరికేస్తున్నాయి అనే వార్తలు రావడంతో విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. ఆ ఆందోళనలో తీవ్రస్థాయికి చేరి పోలీసుల మీద దాడి చేసేంత వరకు వెళ్ళిపోయాయి. పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. పోలీసులు దారుణంగా అణచివేశారని ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థులు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అతి దారుణం అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల ఆస్తిని అమ్మేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇంతలో పర్యావరణవాదులు దాఖలు చేసిన పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, తెలంగాణ హైకోర్టులో ఈ కేసు తీర్పు ఈ భూమిని కాపాడుతుందా లేక నాశనం చేస్తుందా అనేది డిసైడ్ చేస్తుంది. సో హెచ్సియు విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులను బహిష్కరించి హెచ్సియుని కాపాడండి, హెచ్సియు జీవన విధానాన్ని కాపాడండి అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సమయం గడిస్తేనే కానీ, అది కనీసం ఏప్రిల్ 7 వరకు వేచి చూస్తేనే కానీ అభివృద్ధి గెలుస్తుందా, పర్యావరణం నిలుస్తుందా అనేది హైదరాబాద్ మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఈ సమాధానం కోసం మనం వేచి చూడడం తప్ప ఇంకేమీ చేయలేం. మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క డౌట్స్ని ఏమన్నా ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, కేలం, డెస్టినీ కమ్యూనికేషన్స్.